ఒక పెన్ను లేకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్తే ఎలా ఉంటుంది? ఏమన్నా రాయగలుగుతామా? అన్నీ వచ్చినప్పటికీ రాయలేం. అదే విధంగా మద్యపానానికి బానిసలుగా ఉన్నారో ప్రభ, ప్రతి బిడ్డకి యేసు నామములో విడుదల దయచేయండి దేవా. అదే విధంగా నా ప్రభ, చెడు వ్యసనాలకు బానిసలే బిడ్డలు. అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనకు మీ అందరికి కూడా స్వాగతం. దేవుడు అత్యున్నతమైన దేవుడు అండి. దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఆయన అద్భుతాలు చేయగలిగినప్పటికీ, ఆయన గొప్ప కార్యాలు చేయగలిగినప్పటికీ మనలో విశ్వాసం లేకపోతే, మనం విశ్వాసంగా దేవుని వైపు తిరగకపోతే, మనం విశ్వాసంతో ప్రార్థన చేయకపోతే మనం కార్యాలు చూడలేము. అవునండి, మనం అద్భుతాలు చూడలేము. నేను దేవుని సన్నిధికి వచ్చాను కదా అని అనుకుంటే సరిపోదు, కానీ మన విశ్వాసముతో దేవుని సన్నిధికి రావాలి. ఒక పెన్ను లేకుండా ఎగ్జామ్ హాల్కి వెళ్తే ఎలా ఉంటుంది? ఏమన్నా రాయగలుగుతామా? అన్నీ వచ్చినప్పటికీ రాయలేం. అదేవిధంగా విశ్వాసం లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళడం కూడా అలాంటిదే. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నీతోని, విశ్వాసముతో నువ్వు ప్రార్థించు అంటున్నారు. మనం బైబిల్ గ్రంథంలో ఒక పరిస్థితిని మనం చూడగలిగితే ఈ విషయం మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనము. మార్క్ చాప్టర్ 10 verse 52. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. యేసుక్రీస్తు వారు ఈ మాట గుడ్డివాడు అయినటువంటి బర్తమయితో చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు ఆ బర్తమయితోనే, బర్తమయి నువ్వు వెళ్ళు, నువ్వు ఖచ్చితంగా స్వస్థ పొందుకుంటావు, నీ విశ్వాసం ఏం చేస్తుంది? నీకు స్వస్థతని ఇస్తుంది. మంచిదే, మంచి మాటలే చెప్పారు. అంతకుముందు బర్తమయి లేదా ఈ గుడ్డివాడు, ఎరికో పట్టణం త్రోవలో ఉన్నటువంటి ఈ గుడ్డివాడు యేసుక్రీస్తు వారిని పిలుస్తూ ఉన్నాడు, నజరేయుడా, దావీదు కుమారుడా, నాకు స్వస్థతనివ్వని. అంత గట్టిగా అరిచి ఆయన యొక్క ఎక్స్పెక్టేషన్, ఆ గుడ్డివాని యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, యేసయ్య నా కనులు ముట్టి నన్ను బాగు చేస్తాడు, ఆయన ముట్టగానే నాకు ఆ కనుచూపు వస్తుంది, నేను క్లియర్గా అన్ని చూడగలుగుతాను అనే ఒక ఆలోచన ఖచ్చితంగా అతనిలో ఉండి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారు అతని మాటలు విని అతన్ని దగ్గరికి పిలిపించుకొని మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాయనా బర్తమయి, నువ్వు వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. వెళ్తే స్వస్థపరచడం ఏంటి? విశ్వాసం ఉంటే నేను ఎప్పుడూ స్వస్థపరచబడేవాడినే కదా అని బహుశా బర్తమయి అనుకుని ఉండొచ్చు. కానీ ఈసారి ఎందుకో గట్టిగానే నమ్మాడు, విశ్వాసంతో నమ్మాడు. అతను మార్గం గుండా వెళ్తూ ఉంటేనంట ఆటోమేటిక్గా కనుచూపు వచ్చిందంట అండి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది అని దేవుడు చెప్తున్నాడండి ఈరోజు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసి అని పిలిపించుకోవాలంటే నీలో ఏముండాలా? విశ్వాసం కూడా ఉండాలి. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం లేదా ఇంకెప్పుడైనా స్పెషల్ మీటింగ్స్ అప్పుడు దేవుని సన్నిధికి వెళ్తున్నావు, మంచిదే, తప్పేం లేదు. కాకపోతే నువ్వు విశ్వాసంలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కుటుంబ జీవితంలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ వ్యాపార జీవితంలో, నీ యొక్క దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా నువ్వు కొనసాగాలంటే దేవుని అందరి విశ్వాసం కావాలి. దేవుడు లేకుండా విశ్వాసము రాదు. విశ్వాసం ఉంటేనే దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి విశ్వాసానికి ఖచ్చితంగా ఒక ముడి ఉంది. అంటే వితౌట్ గాడ్, వితౌట్ ఫెయిత్ యూ కాంట్ డూ నథింగ్. రెండు కూడా కావాలి. హల్లెలూయా. రెండు కండ్లు లాంటివి అన్నమాట. నువ్వు ఆత్మీయ జీవితంలో ఈరోజు ఎదగాలని ఆశపడుతున్నట్లయితే, గొప్ప కార్యాలు నేను చూడాలి అని నువ్వు బహుశా ఆశపడుతున్నట్లయితే దేవునితో మాట్లాడుతున్నాడు, నువ్వు విశ్వాసంతో ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. నీ విశ్వాసము నీకు స్వస్థతనిస్తుంది. మా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారండి, మా అక్క చెల్లెలు ప్రార్థన చేస్తున్నారండి, నా భార్య ప్రార్థన పర్రాలండి, నా భర్త ప్రార్థన యోధుడండి. ఇవన్నీ నడవండి. ఏం నడుస్తాయి? నీ ప్రార్థన, నీ విశ్వాసం నీకు స్వస్థత ఇస్తుంది, నీకు విడుదల ఇస్తుంది,
నీకు నీ సమస్యల నుంచి బయటపడేస్తుంది. కాబట్టి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండు. గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు, తప్పకుండా అవి జరిగి తీరుతాయి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థిస్తాము. ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. ఈ రాత్రిన మీ యొక్కన్న సమస్యలను గురించి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా మీకోసం ప్రార్థిస్తాం. ఇంతవరకు మనము వాక్యాన్ని విన్నాం కదా. విన్నటువంటి వాక్య భాగమును మన హృదయములో దేవుడు ఫలింప చేయనుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, ప్రభువు వానిని లేపును అని లేఖనములు సెలవిస్తున్న రీతిగా మనము ప్రార్థన చేద్దాం. కఠినమైన సమస్యలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. ఈ భారము నా మీద మోపుము అంటున్నాడు. కాబట్టి భారమంతా దేవుని పైన వేసి ప్రార్థనలో ఏకీభవించగలరు. మహాశక్తి సంపన్నుడవైన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమమయుడా, మీకు వందనాలయ, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ప్రభా అయా మీ సన్నిధిలో చేరి మొరపెడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, ఏ భారముతో అయితే ఉన్నారో, ఏ ఒక్క కృంగుదలతో అయితే ఉన్నారో, ఏ సమస్యతో వారు పోరాడుతున్నారో, ఏ శోధనతో వారు ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను ఎరిగిన దేవుడు, ప్రతి హృదయాన్ని అంతరంగమును ఎరిగిన దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు సమాధానమును దయచేయమని బ్రతిమిలాడుతున్నాము తండ్రి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అన్నావు ప్రభా. అడుగుచున్నామయ్యా, ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి ప్రభా. అయ్యా వారు తండ్రి అనేక రోగములతో, రుగ్మతలతో, వ్యాధితో, బలహీనతలతో ఉంటున్నారు ప్రభా. దీర్ఘకాలిక రోగములతో బిడ్డలు ఉంటున్నారయ్యా. నిద్ర పట్టని స్థితిలో బిడ్డలు ఉంటున్నారయ్యా. అయ్యా వారిని తండ్రి మీ యొక్క కనికరముతో, మీ కటాక్షముతో కాచి కాపాడండి దేవా. అయ్యా వారికి ఉన్న ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తుల నుండి, వారిని తండ్రి ఆవరించి ఉన్న ప్రతి ఒక్క మాంత్రిక శక్తుల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి నా ప్రభా. నా తండ్రి అపవాదిని ఎవరిని మృంగుదునా అని తండ్రి గర్జించే సింహము వలె తిరుగులాడుచుండగా అపవాది క్రియలన్నిటిని లయపరచు నా తండ్రి దేవా. అయా మరి తండ్రి రాత్రికాల సమయంలో ఏ భయము, ఏ బెదురు వారికి లేకుండా ప్రభా అయా మంచిగా సేద తీరి ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు దీవించండి నా దేవ, ఆశీర్వదించండి తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా మరి తండ్రి పెరాలసిస్ తో బాధపడుతూ మంచాన పడి ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. లేచి నడిచి ప్రభువా మరి తండ్రి అయా మిమ్మల్ని స్తుతించే వారిగా వారిని నిలవబెట్టండి. క్యాన్సర్ రోగములతో ఇక మరణమే శరణమని తండ్రి ఎవరైతే తండ్రి బిడ్డలు వాపోతున్నారో ప్రభు వారిని మీరు ముట్టండి అయ్యా. ఆ నరమును ముట్టండి, ఎముకను ముట్టండి. ఆ యొక్క క్యాన్సర్ గడ్డను యేసు నామములో తొలగించండి అయ్యా. అయ్యా మరి తండ్రి ఛాతీ నొప్పితో బాధపడుతున్న వారు, హార్ట్ ప్రాబ్లం తో బాధపడుతున్న వారు, అయా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న వారు, కడుపు నొప్పితో బాధపడుతున్న వారు, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభువా తండ్రి. అయా మీరే కనికరము చూపించండి అయ్యా. వారి పాపములను క్షమించండి. వారికి తండ్రి ఉన్న ఆ రోగము నుంచి, ఆ రుగ్మతల నుంచి విడుదల దయచేయండి దేవా. కిడ్నీ సమస్యతో, కిడ్నీ ఫెయిల్ అయినటువంటి సమస్యతో ఎందరైతే బిడ్డలు ఉన్నారో నా ప్రభు వారిని ముట్టండి అయ్యా. ఊపిరితిత్తుల సమస్యతో బాధించబడుతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి నా తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. హెచ్ఐవితో బాధపడుతున్న వారు తండ్రి నార్మల్ రిపోర్ట్ ని దయచేయండి దేవా. థైరాయిడ్ తో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. పీసీఓడి సమస్యతో ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి దేవా. అద్భుత కార్యాన్ని జరిగించండి అయ్యా. మరి ఎందరైతే బిడ్డలు మద్యపానానికి బానిసలుగా ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి దేవా. అదే విధంగా నా ప్రభా చెడు వ్యసనాలకు బానిసలే బిడ్డలు ప్రభా ఉంటున్నారు ప్రభా. తల్లి మాటకు, తండ్రి మాటకు లోబడక ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అయ్యా వారికి ఇష్టం వచ్చింది చేస్తూ ప్రభా నా తండ్రి అయ్యా మరి తండ్రి వారు తండ్రి మీ యొక్క మాటకు కూడా లోబడిన బిడ్డలుగా ఉన్నారు ప్రభా. సహాయము చేయండి అయ్యా. కఠినమైన హృదయాన్ని, ఆ బండ వంటి హృదయాన్ని మీరు మార్చండి నా ప్రభా. రాత్రికాల సమయంలో అయ్యా అటువంటి బిడ్డలను మీరు దర్శించండి దేవా. మీరే సహాయాన్ని దయచేయండి ప్రభా. అయ్యా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు అనుకున్న జాబు, వారు ఊహించని జాబు వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి
గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు ప్రభా గర్భఫలాన్ని దయచేయండి అయ్యా. గర్భఫలము మీరిచ్చే బహుమానం తండ్రి, అద్భుతమైన కార్యాన్ని జరిగించండి దేవా. అదే విధంగా నా తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు దీవించండి, కావలసిన బ్లడ్ ని సమకూర్చండి. మీరే తండ్రి వారికి బలాన్ని శక్తిని దయచేయండి దేవా. అయ్యా మీ యొక్క ధైర్యాన్ని వారికి ప్రసాదించండి నా దేవా. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున మరి తండ్రి విరిగి నలిగిన హృదయముతో దుఃఖముతో వేదనతో బాధతో ఉన్నారో ప్రభా, అయ్యా వారి బాధను కొట్టివేయండి ప్రభా. వారికి నెమ్మదిని దయచేయండి అయ్యా. వారి దుఃఖ దినములు సమాప్తము చేయండి అయ్యా. ఎటువంటి భారముతో బిడ్డలున్నా ఆ భారం అంతా నీ పైన వేస్తుండగా ప్రభా అయ్యా బిడ్డలను తండ్రి మీరే ధైర్యపరుస్తురమ్మని వేడుకుంటున్నామయ్యా. నిందలు అవమానాలు చెయ్యని నేరానికి శిక్షలు అయ్యా ఎంతమంది అయితే బిడ్డలు పొందుకుంటున్నారో ప్రభు ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చండి. వారి యొక్క తండ్రి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయండి నా ప్రభు. అయ్యా మరి తండ్రి దేశాన్ని అధికారులను దీవించండి, సువార్థికులు బలపరచండి, అదేవిధంగా మిషనరీస్ ని దీవించండి, దైవ సేవకులందరికీ తోడుగా ఉండండి. జరుగుతున్న తండ్రి దాడులు మరి తండ్రి ఎన్నో నిందలు దైవ సేవకుల మీద తండ్రి పడుతున్నాయి ప్రభా. అయ్యా అదే విధంగా నిన్ను నమ్మిన బిడ్డలను తండ్రి ఎంత మాత్రమును సిగ్గుపరచినంటున్నావు ప్రభా. అట్టి రీతిగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోండి నా ప్రభా. మీరే నిజమైన దేవుడని ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించినట్లు, ప్రతి ఒక్క మోకాలు మీ సన్నిధిలో వంగునట్లుగా సహాయమును దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా తండ్రి నశించిపోతున్న ఆత్మలు ప్రభ ఎందరో ఉన్నారు నాయన, మీ సువార్త తెలియక అయ్యా తెలిసిన లోబడక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభ వారి ప్రతి బిడ్డ హృదయాన్ని మార్చమని తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాం. రాత్రి వేళ కలుగు భయముకైనను చీకటిలో సంచరించు తెగులకైనను నీవు భయపడకుందు అంటున్నావు తండ్రి. అట్టి ధైర్యాన్ని బిడ్డలకు ప్రసాదించండి నా తండ్రి. మీరే ప్రతి ఒక్క బిడ్డతో ఉండి అయా వారిని తండ్రి ధైర్యపరిచి అయా భయాందోళనంతటి నుంచి తొలగించమని, భయపడకము నేను నీకు తోడుగా ఉన్నానంటున్నావు, దిగులు పడకము నేను నీ దేవుడనై ఉన్నానంటున్నావు ప్రభా. అట్టి రీతిగా ప్రతి బిడ్డను ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.